కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను పరిశీలించనున్నారు. అక్కడే ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ చేయనున్న ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. టార్గెట్లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తి చేయాలని భావిస్తోంది సర్కార్. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తో కలిసి మేడిగడ్డ పనులు చూడనున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సీఎం ప్రెసెంట్ అక్కడికి చేరుకున్నారా, ఏంటి డీటెయిల్స్? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి చేరుకున్నారు. సో వస్తూనే అంటే ముందుగా కాళేశ్వరం ఆలయంకి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఆ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ఆ తర్వాత డైరెక్ట్ అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే హెలిప్యాడ్లో వస్తూ పైనుంచే అసలు ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి పనులు ఎట్లా ఉన్నాయి, ఇది వాటర్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది ఒక రౌండ్ హెలికాప్టర్లోనే రౌండ్ కొట్టి పైనుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులకు సంబంధించి కూడా పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ దిగారు. ఇక మరికొద్దిసేపట్లోనే ఏదైతే ఈ మేడిగడ్డలో ఈ పిల్లర్స్ కుంగాయో దీనికి సంబంధించినటువంటి పనులు చేపడతామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అందులో భాగంగానే ఈ పనుల పరిశీలనకు సంబంధించి డైరెక్ట్గా సీఎంతో పాటు మంత్రులు కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ ఏదైతే ఈ పనులకు సంబంధించినటువంటి ఈ పిల్లర్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది, తర్వాత ఇక వారాకాలం రాకముందే ఈ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుందా, సో ఏ పిల్లరు ఏ సిచ్యువేషన్లో ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇప్పటికే దాని మీద క్లారిటీ ఇచ్చింది. అందులో భాగంగానే ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా సీఎంతో పాటు వస్తున్నారు. సో అన్ని పరిశీలించిన తర్వాత ప్రత్యేకంగా సమీక్ష ఉంటుంది. సమీక్ష నిర్వహించిన తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించి పనులు ఎట్లా చేసే అవకాశం ఉంటుంది, ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది, దీనికి అయ్యే ఖర్చు ఎంత అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో బ్యారేజ్ దగ్గర మొత్తం ఫుల్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం చూస్తే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఆల్రెడీ కాన్వాయ్లో సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కూడా వస్తుంది. మరొక నిమిషంలో ఏదైతే ఈ పనులు కొనసాగుతున్నాయో ఆ పనులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా వీటన్నిటిని కూడా డైరెక్ట్గా దగ్గరుండి పరిశీలించున్నారు. ఒకసారి మనకు కాన్వాయ్ చూస్తే అక్కడ ఏదైతే బ్యారేజ్ పక్కనే ఉన్నటువంటి దాంట్లో అక్కడ దిగిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సీఎం కాన్వాయ్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి మనం చూస్తే బ్యారేజీ పైనుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఒక రోడ్డు మార్గాన్ని కూడా కిందికి వచ్చేందుకు ఏర్పాటు చేశారు. కాబట్టి దానికి సంబంధించి సీఎంతో పాటు మంత్రులందరూ కూడా వస్తున్నారు. ఆ కాన్వాయ్ కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే బ్లాక్ 7 ఉందో ఆ 7లో ఉన్నటువంటి పిల్లర్లు మనకు 15 నుంచి 20 వరకు ఇవి కొన్ని కుంగాయి, తర్వాత మధ్యలో కూడా కొన్ని పగిలినట్టు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 5 పిల్లర్లకు సంబంధించి కూడా మరి ఈ పనులకు సంబంధించి ఎట్లా చేయాలి, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత ఈ వర్షాకాలం వస్తే నీళ్లు కూడా ఎక్కువయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆ వర్షాకాలం రాకముందే పనులు ఏమన్నా ముందే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమన్నా ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉంటుందా, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ దగ్గరుండి వీటన్నింటిని చూసిన తర్వాత ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఇంజనీర్స్ ఉంటారో, సో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకోవడం మేజర్గా ఇక ఎన్డీఎస్ఏ చైర్మన్కి సంబంధించినటువంటి సలహా సూచనలు తీసుకున్న తర్వాత ఈ పనుల విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ముందుగా ఏ పనులు ఇక్కడ చేపడతారు, సో వాటికి అయ్యే ఖర్చంతా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పరిశీలించిన తర్వాత ఏదైతే ఈ పిల్లర్లు ఉన్నాయో, కుంగిన పిల్లర్లు ఉన్నాయో, ఈ పిల్లర్ల దగ్గర కొనసాగుతున్నటువంటి పనులన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. ఒకసారి మనం కాన్వాయ్ చూస్తున్నాం. ఈ కాన్వాయ్ ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నది. సో ఏదైతే ఈ పనులు కొనసాగుతున్నాయో ఈ పనుల దగ్గరికి కాన్వాయ్ చేరుకున్నది. ఆ కాన్వాయ్లో మా సీఎంతో పాటు తర్వాత మంత్రులు ఉన్నారు, తర్వాత ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా కాన్వాయ్లు ఉన్నారు. ఒకసారి మనం చూస్తే కాన్వాయ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగుతున్నారు. దిగి ఇక్కడ ఏదైతే ఈ 15 నుంచి 20 వరకు ఈ పిల్లర్స్ ఉన్నాయో ఈ పిల్లర్ల దగ్గర ఉన్నటువంటి పనులకు సంబంధించి ఎట్లా కొనసాగుతున్నాయి ఏంటి అనేవి దగ్గరండి పరిశీలించున్నారు. తర్వాత ఇక్కడ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో
ఆ ఇంజనీర్లకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా ఈ పనులకు సంబంధించిన పురోగతి విషయంలో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలించిన తర్వాత దీని పక్కనే ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో, మేడిగడ్డ బ్యారేజ్ పక్కనే గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించున్నారు. ఆ సమీక్ష తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. సో ఆ మీడియా సమావేశంలో మేజర్గా మనకు ఈ పిల్లర్లకు సంబంధించి, తర్వాత ఈ మేడిగడ్డ రిపేర్లకు సంబంధించి ఎట్లా ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. ఒకసారి చూస్తే మనకు సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఈ పనుల్లో బాగా పరిశీలించడం, సీఎంతో పాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా దగ్గరుండి పరిశీలిస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ కొనసాగుతున్నటువంటి పనుల దగ్గర ఉన్నటువంటి ఇంజనీర్లను వాళ్ళని అడిగి సో ఇక్కడ ఎట్లా చేస్తూ ఉన్నారు, దానికి వాటర్ సోర్స్కి సంబంధించి కూడా అక్కడ వాటర్ ఎక్కువగా ఇక్కడ వచ్చి ఎక్కువగా నిల్చుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాటర్కి సంబంధించిన అంశంలో కూడా మరి ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఈ వర్షాకాలం వస్తే ఒక్కసారిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి నీళ్ళు రాకుండా ఎట్లా ఈ పనులు చేపడతారు, ఈ 2 నెలల్లో మేజర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పనులకు సంబంధించిన అంశాలలో ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిశీలించిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఈ పనులకు సంబంధించి ఏమేమి చేపట్టే అవకాశం ఉంటుంది అనే దాని మీద స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది.